హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు చిన్న ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాను. స్టెప్ అంటే ఎలా అంటే, నేను యాక్చువల్గా అందరు లైవ్కి వస్తాను కదా, రాణి అక్క లైవ్కి, తర్వాత రాజన్న లైవ్కి, చాలామంది లైవ్స్కి వెళ్తాను నేను యాక్చువల్గా. అందరి పేర్లు చెప్పలేను, సారీ. వెళ్తాను కదా, దానివల్ల కొంచెం టైం టేబుల్ డిస్టర్బ్ అయ్యిందని చెప్పి కాస్త స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ మీరు లైవ్ పెట్టండి అందరూ, అక్క కానీ రాజన్న కానీ, నేను ఫ్రీగా ఉంటే వస్తాను. కానీ కొంచెం ఎక్కువ టైం వచ్చేసి స్టడీస్కి ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇదే కదా నా 2 years, ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేస్తే అయిపోద్ది. ఏదో ఒక జాబ్తో బయటికి వెళ్ళొచ్చు నేను ఎంబీఏ అవ్వకముందే. సో దాని గురించి కొంచెం నేర్చుకుందాం, ఏమైనా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. దీనికి మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. వస్తాను, లైవ్లోకి అయితే వస్తాను. కానీ దానికంటే ఒక టైం నేను చెప్పలేను ఏ టైం బాగుంటుందని చెప్పి, కానీ నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాను. సో అది మ్యాటరు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ కైండ్ ఆఫ్ లవ్ ఎవ్రీవన్. అందరికీ థ్యాంక్ యూ. నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను, అలా అని చెప్పి నేను వీడియో పోస్ట్ చేయడం అయితే ఆపేయను. వారానికి 1 లేదా 2 షార్ట్స్ కానీ, లేకుంటే నార్మల్ లెంతీ వీడియో కానీ ఏదో ఒకటి వచ్చేస్తూ పెడతాను. సో ఇప్పటికైతే మ్యాటర్ అది. మా సార్ వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇప్పుడు ముందైతే 2 years రా మీకు, ఇంకా కాలేజ్ లైఫ్ కానీ ఏదైనా కానీ. సో మీరు ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి, అలాగే చదవాలి. ఏదో ఒకటి ఎంబీఏ అయిపోయే లోపు మీకంటూ కొన్ని స్కిల్స్ నేర్చుకొని బయటికి వెళ్ళాలి. అది కాక మీరు చదువుతున్నది యూనివర్సిటీలో కాబట్టి చిన్న విషయం కాదు యూనివర్సిటీ అంటే. సో కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి, మంచి స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, ఎప్పటి నుంచి చెప్తున్నారు. కానీ నేను ఈరోజు కొంచెం సీరియస్గా తీసుకున్నాను దాన్ని, అంతే. అదే ఇంకా అంతా ఓకే అనిపించింది నాకైతే. సరే కొంచెం స్టడీస్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి, మొన్న ఎగ్జామ్ కూడా బాగా రాశానులేండి, దానికి సంబంధమే లేదు. మొన్న ఎగ్జామ్స్ జరిగాయి కదా, బాగానే రాశాను. మొన్న ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్స్ అయితే చాలా బాగానే రాశాను, పర్లేదు, కొంచెం మంచి మార్క్సే వస్తాయి. దీనికి సంబంధం లేదులేండి. నేను ఫర్దర్గా వేరేది ప్రిపేర్ అవుదామని చెప్పి, ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడం కానీ ఇలాంటివి. సో దానివల్ల నేను లైవ్కి రాలేకపోవచ్చు చాలా వరకు. సో కొంచెం అడ్జస్ట్ కండి. ఇప్పుడు ఈ షార్ట్ వచ్చేసి 3 minutes అబోవ్ ఉంది కాబట్టి, ఈ షార్ట్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్లస్ నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎవరు రియాక్ట్ అవ్వద్దు. ఎవరైనా ఏదైనా యూనివర్సిటీ గురించి ఏమైనా తెలుసుకోవాలి కానీ, ఫీజు కానీ ఎలా ఉంటుంది కానీ, ఫుడ్ గురించి కానీ, హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివి ఏమైనా కనుక్కోవాలనుకుంటే ఫోన్ చేయొచ్చు, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేసాను, వాట్సాప్లో మెసేజ్ చేసాను, నేను రెస్పాండ్ అవుతాను. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఉంచుతానో తెలీదు, ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది, నేనేం తీసేయలేండి, అది ఎప్పటికీ అలానే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో అదే అండి, ఇప్పుడైతే కొంచెం సీరియస్నెస్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గానే. ఏరా సోదంతా చెప్తున్నావురా అంటే, హుసేన్గా అంటే సోదే యాక్చువల్గా. మీరు ఇంతవరకు విన్నారంటేనే గ్రేట్. సో అది చాలా, మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతాను. రాణి అక్క ప్లస్ రాజన్న, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పలేను. చాలామందిని మిస్ అవుతా అని చెప్పాలి. సో అదండి, ఓకే. నేను వీడియోస్ పెడుతుంటాను, మీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు. సరే అండి, ఎలా అంటే ఓకే, బాయ్. లెట్స్ ఫోకస్ ఆన్ మై స్టడీస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బై.